రామాయణ హెచ్డి ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ అయితే 4 గంటల 15 నిమిషాలకైతే రిలీజ్ చేశారు మూవీ టీం. బ్రహ్మముహూర్తం అని 4 గంటల 15 నిమిషాలకైతే రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్ స్టార్టింగ్లో రావణ ఏష ఎంట్రీతో ట్రైలర్ అయితే స్టార్ట్ అవుతుంది. రావణుడు మహాశివుడికి చేసిన తపస్సుతో శక్తులు అయితే పొంది ఇంద్రలోకం, భూలోకం, పాతాళ లోకంపై యుద్ధానికైతే వెళ్తాడు. ఆ ట్రైలర్ స్టార్టింగ్లో అక్కడ రావణుడికి బీజిఎం కానీ డైలాగ్స్ కానీ వేరే లెవెల్ అనే చెప్పాలి. ఇంద్రుడి ఐరావతం CGI VFX అయితే అదిరిపోయాయి. అక్కడున్న ఫైట్ సీన్స్ కూడా వేరే లెవెల్. ఆ తర్వాత రావణుడు సింహాసనం ఎక్కి రావణుడు లోకంలో డైలాగులు అయితే భూలోకం, పాతాళ లోకం, ఏ లోకం లేదు, అంతా రావణుడి లోకమే అని చెప్పే డైలాగ్ అయితే గూస్ బంప్స్ అని చెప్పాలి. ఇకపోతే రామాయణం అంతా మనకు తెలిసింది. దశరథ మహారాజుకి పిల్లలు పుట్టకపోవడం వల్ల యజ్ఞం చేయడం వల్ల తనకైతే పిల్లలు అయితే పుడతారు. అలాగే రాముడు బాల్యంలో ఋషుల వెంపటి వెళ్ళి యజ్ఞాన్ని కాపాడిన తర్వాత ఆయనకు లభించిన అస్త్రాలను అయితే చాలా బాగా చూపించారు మూవీ టీం. అలాగే శివధనస్సును విరిచేసి తండ్రి మాట కోసం గౌరవించి కైకేయి కోరిక మేరకు వనవాసానికి వెళ్ళేసింది. సీతమ్మ రోల్లో అయితే సాయి పల్లవి లుక్స్ అయితే అదిరిపోయాయి. సీతమ్మ రోల్కి సాయి పల్లవి తప్పనించి ఇంకొకరు చెట్టుకారు అనే లుక్ అయితే ట్రైలర్లో లుక్స్ అయితే అదిరిపోయాయి. వనవాసానికి రాముడు వెళ్ళినప్పుడు శూర్పణఖ అక్కడికి వచ్చి తన కోరికని చెప్పే సీన్లో రాముడు తన ముక్కు చెవులు నరికేసే సీన్స్ అయితే బాగుంటుంది. అలాగే ఆ సీన్ తర్వాత శూర్పణఖ వెళ్ళి రావణాసురుడికి చెప్పడంతో రావణాసురుడు రాముడిపై చంపడం కన్నా తన పరువును తీయాలనేసి పుష్పక విమానం వేసుకుని వచ్చి సీతమ్మదేవిని అపహరించే సీన్స్. ఆ తర్వాత రాముడి మధ్య తన సైన్యం మధ్య యుద్ధాలు అయితే వేరే లెవెల్లో అయితే ఉంటాయి. అలాగే కుంభకర్ణుని సీన్స్ అయితే ఎంట్రీతో అదిరిపోతుంది. అలాగే రావణాసుడి ఎంట్రీ లాస్ట్లో అయితే సింహంతో చేసే సీన్స్ అయితే గూస్ బంప్స్ అనే చెప్పాలి. అలాగే ఈ ట్రైలర్లో రాముడు, రావణాసురుడు, లక్ష్మణుడు అందరిని అయితే చూపించారు కానీ మూవీకి హీరోలైన హనుమంతుడిని అయితే చూపించలేదు మూవీ టీం. మరి సెకండ్ పార్ట్లో ఏమైనా చూపిస్తారో ఏమో చూడాలి. మరి మీలో ఎంతమంది ట్రైలర్ చూశారు, మీకు ఎలా అనిపించింది? అలాగే డెంజీ యొక్క VFX CGI వర్క్ అయితే అదిరిపోయింది. మూవీకి పెట్టిన బడ్జెట్ అంతా ఇక్కడే కనిపిస్తుంది. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.